వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ అసెంబ్లీ స్పీకర్కి రాసిన లేఖ వివాదాస్పదంగా మారింది. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తూ ప్రోటోకాల్ ఇవ్వాలంటూ జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అనేక ఎగ్జాంపుల్స్తో సవివరంగా ఒక లేఖ రాశారు. ఈ లేఖ సారాంశాన్ని కనుక పరిశీలిస్తే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాను అన్న చందాన జగన్ మాటలు ఉన్నాయి. వాస్తవానికి ఏదైనా ఒక పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కాలంటే శాసనసభలో కానీ లోక్సభలో కానీ కనీసం 10% సీట్లు రావాల్సి ఉంది. అంటే ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 175కు 18 సీట్లు రావాల్సి ఉంది. వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో ఆ పార్టీ ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశం కోల్పోయింది. అయినప్పటికీ అసెంబ్లీలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది. కానీ తన సొంత పత్రికలో సీఎం తరువాత ప్రతిపక్ష నాయకుడిగా తన చేత ప్రమాణ స్వీకారం చేయించలేదని జగన్ ఆరోపించారు. ఇక శాసనసభ స్పీకర్ బాధ్యతలు చేపట్టే సమయంలో సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల నాయకులు దగ్గర ఉండడం ఆనవాయితీ. అయితే వైసీపీ సభ్యులు జగన్మోహన్ రెడ్డి, అయ్యన్న పాత్రుడు ప్రమాణ స్వీకారానికి గైడ్ హాజరయ్యారు. మొత్తం మీద ఈ పరిణామాలన్నింటినీ చూస్తే జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా వస్తే రాష్ట్ర మంత్రుల తరహాలో ప్రోటోకాల్ అనుభవించవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికార పక్షం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.